హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. ఈ రోజు కనుక ప్రశ్నను కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏమున్నది నాన్న, ఇక్కడ మనం చూసినట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ క్లాసిఫికేషన్. ఓకేనా? సో అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది, ఇక్కడ మనకు వచ్చేసి న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ వర్గీకరణలో కింది వాళ్ళలో చివరి మూలకం ఏది అన్నాడు. అంటే నాన్న ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే, తమ్మే జర జాగ్రత్త, జర బాగా గుర్తుపెట్టుకో. ఇలాంటి క్వశ్చన్లు అద్భుతంగా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి నాన్న సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్లలో. సో ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూలకాల వర్గీకరణ గురించి నీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మూలకాలు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, 118 మూలకాలు ఉన్నాయని మనం చెప్పుకుంటాను, అవునా కదా? మరి 118 మూలకాలను ఎవరెవరు ఏ విధంగా వర్గీకరించారు? ఫస్ట్ వర్గీకరించిన వ్యక్తి డాబరినర్ అనే వ్యక్తి, సెకండ్ వర్గీకరించిన వ్యక్తి న్యూలాండ్ అనే వ్యక్తి, అదే విధంగా మెండలీవ్ అనే వ్యక్తి, అదే విధంగా మోసల్ అనే వ్యక్తి, నలుగురు శాస్త్రవేత్తలు 4 విధాలుగా మూలకాలను వర్గీకరించారు. ఇక్కడ ఎవరి గురించి అడిగిండు? మరి న్యూలాండ్ గురించి అడిగిండు మిత్రమా. మరి న్యూలాండ్ గురించి అడిగినప్పుడు న్యూలాండ్ ఆక్టేవ్ లాలో చివరి మూలకం ఏది అన్నాడు. మరి చివరి మూలకం అన్నప్పుడు మొదటి మూలకం కావాలి, అవునా కదా? మన నాన్నకి మనకు వచ్చేసి ఏంటంటే, మరి చివరి మూలకం మొదటి మూలకం కనుక తీసుకున్నట్లయితే మొదటి మూలకం వచ్చేసి హైడ్రోజన్ అనేటువంటిది మొదటి మూలకం నాన్న. హైడ్రోజన్ అనేది మొదటి మూలకం తమ్మి, ఓకేనా? చెట్టే హైడ్రోజన్ మొదటి మూలకం, ఓకేనా? మరి దీనిలో చివరి మూలకం ఏది సార్? మరి ఈయన ఎన్ని మూలకాలను వర్గీకరించాడు, ఏ రకంగా వర్గీకరించాడంటే, ఈయన మూలకాలను ఏం చేసిందంటే గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది, ఓకేనా? మరి ఎన్ని గ్రూపులు సార్ ఇక్కడ మనకు వచ్చేసి నానా? ఎన్ని గ్రూపులు ఇక్కడ తీసుకునే 7 గ్రూప్స్ నానా. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని మూలకాలను చేర్చాడు? 8 మూలకాలను చేర్చడం జరిగింది, ఓకేనా? మరి అలాంటప్పుడు మొత్తం ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఎంత? మరి 56. అంటే ఈయన 56 మూలకాలను వర్గీకరించారు, 56 మూలకాలను వర్గీకరించారు. ఇందులో మొదటి మూలకం అనేది హైడ్రోజన్, అదే విధంగా చివరి మూలకం ఏంటంటే థోరియం నాన్న. చివరి మూలకం ఏంది నాన్న? థోరియం. ఈ థోరియం అనేది చివరి మూలకం మిత్రమా, ఓకేనా? ఇగో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో కాబట్టి దీనికి ఉన్నటువంటి ఆన్సర్ ఏది నాన్న? మరి థోరియం. సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ మిత్ర. సెకండ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్, ఓకేనా? ఇగో ఇది నాన్న. సో న్యూలాండ్ అనే వ్యక్తి ఏం చేసిందంటే మూలకాలను వర్గీకరించాడు. ఎన్ని రకాలుగా? మరి ఎన్ని మూలకాలనా? 56 మూలకాలను ఇతను వర్గీకరించడం జరిగింది, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.